హలో క్రిష్ గారు ఎలా ఉన్నారు? సూపర్బ్. మీరెలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను సార్. చెప్పండి. ఫస్ట్ టైమ్ అనుకుంటా మనం కూర్చోవడం యెస్ సార్. ఇంటర్వ్యూకి. యెస్ సార్. ఫస్ట్‌లీ టు బిగిన్ విత్ చాలా ఇష్టమైన డైరెక్టర్ మీరు. ఏంటంటే ఊరికే చెప్పడం కాదు. ఆహ్, చాలా ఎఫర్ట్‌లెస్‌గా కొన్ని కొన్ని కాన్సెప్ట్‌లు పిక్ చేసుకొని ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌లు పిక్ చేసుకుంటారు కదా! అలాంటిది నాకు చాలా ఇష్టం మీకు. అంటే ప్రతిసారి ఒక విభిన్నమైన కథ, ఒక గొప్ప పాత్రలు, ఒక కొత్త లోకాన్ని, ప్రపంచాన్ని పరిచయం చేయాలని ఇప్పుడొక ఆశ ఉంటదండి. అలాంటి కథలు దొరికినప్పుడు, అలాంటి ఇతివృత్తాలు నా చేతికొచ్చినప్పుడు, అలాంటి పాత్రలు రాసినప్పుడు నాకు చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంటది. దాన్నే సినిమాలుగా తీస్తుంటాను. అంటే సార్ మీ కెరియర్‌లో హిట్‌లు చూసారు, క్రిటికల్ అక్లైమ్‌లు చూసారు, నేషనల్ అవార్డులు చూసారు, ఫ్లాప్‌లు కూడా చూసారు. బట్ ప్రతిసారి క్రిష్ ఒక కాన్సెప్ట్ గాని, ఒక సబ్జెక్ట్ పిక్ చేసుకోవడంలో ఎప్పుడు ఫెయిల్ అవ్వల. అంటే బుక్స్ చాలా ఎక్కువ మన ఇండస్ట్రీ ఏంటంటే, ఆ కథలు పిక్ చేసుకోవడానికి అక్కడే ఫెయిల్ అయిపోయే సినిమాలు చాలా ఎక్కువ. సో, బుక్స్ ఎక్కువ చదువుతారంటారు. అది ఎలాంటి బుక్స్ చదువుతారు? ఏంటి అసల? ఎక్కువేం కాదండి. కొన్ని బేసికల్‌గా ఒక నెలకోటో, రెండోది అంటే ఆహ్, అన్నీ చదువుతానండి. తెలుగు కథలు కావచ్చు, నవలలు కావచ్చు, ఇంగ్లీష్ నావెల్స్ కావచ్చు, ఫిక్షన్, నాన్ ఫిక్షన్ అన్నమాట. ఒకటంటూ లేదు. నచ్చింది చదువుతా. అసలింత గ్లామర్ ప్రపంచం హజిల్ అండ్ బజిల్ పొద్దున్న లెగిస్తే చుట్టూ ఉండేవాళ్ళు ఉంటారు. రకరకాల ప్రపంచం గదా! అందులో అవును. కూర్చొని ఒక పీస్‌ఫుల్‌గా ఓ పుస్తకం తీసుకుంటే చదివే టైం ఎక్కడ ఉంటదసల? చాలా తగ్గిందండి. ఒకప్పుడు ఇప్పుడు సంవత్సరానికి అంటే ఒక 15 పుస్తకాలు చదివితే చాలా ఎక్కువండి యాక్చువల్‌గా. ఓకే. అది బట్ సమ్‌టైమ్స్ యూ హావ్ టు మేక్ టైమ్ అండి. అసలు నైట్. ఎలాంటి పుస్తకాలు చదువుతారు? ఎలాంటి పుస్తకాలు ఇంట్రెస్ట్ మీకు? అసల ఎవరు సజెస్ట్ చేస్తారు? అంటే నాకు మా ఫ్యామిలీ మా ఫ్యామిలీలో మా బాబాయిలు, అత్తయ్య గారి దగ్గర నుంచి పరిచయాలుంటూ ఉండేయండి. రావిశాస్త్రి గారి దగ్గర నుంచి కావచ్చు, తిలక్ గారు కావచ్చు, విశ్వనాథ్ గారు కావచ్చు, శ్రీపాద సుబ్రహ్మణ్యం అంటే అనేకమైన అక్కడి నుంచి మొదలైంది. ఇప్పుడు నేను రీసెంట్‌గా ఒక బుక్ చదివానండి. 'ద ఆథెంటిసిటీ ప్రాజెక్ట్' అని వెరీ ఎక్సైటింగ్ బుక్. అది కొంచెం డెబ్యూ రైటర్స్ అన్నమాట. ఓకే. నా 'సేపియన్స్' కావచ్చు, 'హోమో సేపియన్స్' కావచ్చు, దెన్ వాల్టర్ ఇసాక్సన్ రాసిన బయోగ్రఫీస్ కావచ్చు. ఏది ఎక్సైటెంట్‌గా ఉంటే అది చదువుతానండి. కొన్ని రివ్యూస్ ఉంటాయి. కొంతమంది స్నేహితులు పంపిస్తూ ఉంటారు. నైస్. నైస్. ఒక పుస్తకం చదివినప్పుడు ఒక స్పార్క్ వస్తది కదండీ మైండ్‌లో. ఇది ఒక సినిమా తీయొచ్చు, లేకపోతే ఇది ఒక వెబ్ సీరీస్ తీయొచ్చు, లేకపోతే ఎక్కడో ఒక షార్ట్ ఫిల్మ్ తీయొచ్చు. ఆ స్పార్క్ రావాలంటే ఎలా 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 ఉంటదసల? పుస్తకం ఎక్సైట్ చేయాలండి. 'కొండపొలం' అనే పుస్తకం నేను చదివాను. చాలా ఎక్సైట్ అయ్యాను. దాన్ని సినిమాగా తీశాను. సన్నపరెడ్డి వెంకటరామరెడ్డి గారు రాసింది. సినిమాగా పెద్ద కమర్షియల్‌గా అంటే ఆదాయం రాలేదు గానీ, అంటే ఆహ్, కమర్షియల్ సక్సెస్ పెద్దగా కాలేదు గానీ, ఒక మచ్ అక్లైమ్డ్ అండ్ ఐ యామ్ సో ప్రౌడ్ ఆఫ్ దట్ ఫిల్మ్ అన్నమాట అది. ఒక గజల్ లాంటి అందమైన చాలా ఎక్సైట్ అయినా చదివి ఎమ్మటే ఆ కథ చెప్దామని. అది రెడీ అయ్యాను. అదే విధంగా 'మున్నీటి గీతలని' ఆహ్, ఈయన రాసారన్నమాట. డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు గారు. సో, దానికి ముందే ఇది పుస్తకంగా పబ్లిష్ అవ్వటానికి ముందే ఆయన చెప్పిన ఐడియా ఒకటుంది. అదే మన 'అరేబియా కడలి'గా వచ్చిందన్నమాట. అంటే బుక్‌లో నుంచి చాలా వేరియేషన్ ఉంది. సో, ఒక పుస్తకం చదివితే ఆహ్, ఆ పాత్రలు చాలా ఎక్సైటింగ్ ఉంటే, ఆ కథాంశం కొత్తగా ఉంటే మనకి దాన్నే తెర మీద సినిమాకి గూడా రూపాంతరం చెందితే ఎలా ఉంటదని ఆలోచన వస్తా ఉంటుంది. సార్ మన ఇండస్ట్రీలో బేసిక్‌గా ఈ ప్లగరిజం అనేది ఎక్కువుంటది. చాలామంది రైటర్స్ ఇప్పుడు రైటర్స్‌గా కాకుండా డైరెక్టర్స్ అయిపోవడానికి కూడా కారణం అదే. వాళ్ళకి కావాల్సిన క్రెడిట్ రావట్లేదు. లేపోతే చాలామంది చిన్న చిన్న రైటర్స్‌కైతే సరైన రెమ్యూనరేషన్ ఇవ్వట్లేదని. ఒక పుస్తకాన్ని ఒక సినిమా కింద చేసినప్పుడు ఆ రైటర్‌కొచ్చే దాన్నేమంటారు? రెమ్యూనరేషన్ గాని ఎలా ఎలా ఉంటదసల? జస్ట్ అకాడమిక్ క్వెషన్ ఇది. అది అది ఆహ్, కొత్తగా కొత్త రైటర్ అనుకోండి బేసికల్‌గా. బట్ సముచితంగా ఉంటదండి. అంటే మహా గొప్పగా అనుకోము బేసికల్‌గా. బట్ మంచి సముచితంగా ఉంటది. ఇంకొక ఏంటంటే మన సినిమా ఇండస్ట్రీలో రైటింగ్‌కి మనం చాలా తక్కువ బడ్జెట్ పెడుతున్నామండి. ఎగ్జాక్ట్. సో, బట్ అట్‌లీస్ట్ నౌ ఓటీటీస్ వచ్చినప్పుడు డెవలప్‌మెంట్ ఫీ ఉంటదండి అది. అది కొంచెం ఎక్కువొస్తుందన్నమాట. బట్ ఒక రచయిత కూడా 2, 3 సినిమాలు రాసి ఆయన సక్సెస్ అయితే గనక ఇట్ విల్ బి ఏ మళ్ళా ఫ్లరిషింగ్ సినిమా మైనస్. కష్టాలేవి. సినిమా కష్టం ఇప్పుడు 'సాయిమాధవ్ బుర్రా' గారున్నారండి. అవును. మొదటి సినిమా వచ్చినప్పుడు, ఆ మొదటి సినిమాని ఆయన అవకాశంలాగే చూసారన్నమాట. అవును. మేము 'కృష్ణవందే జయద్దురం' చేసాం. అప్పటికి ఆ స్థాయికి తగ్గట్టు అంటే మా స్థాయికి తగ్గట్టు, ఆ సినిమా స్థాయికి తగ్గట్టు ఎంత ఇవ్వాలో అంత ఇచ్చాం. ఇప్పుడు అదే 'సాయిమాధవ్ బుర్రా' గారు నేను సినిమా స్టార్ చేస్తున్నప్పుడు గూడా రైటర్. స్టార్ రైటర్ ఆయనకి అది. ఇట్స్ ఆల్ అబౌట్ రచయితకి రచయితకి ప్లస్ సక్సెస్‌కి
ప్లస్ తన బ్రాండ్ వాల్యూకి అన్నమాట. సో, ఒక యాక్టర్‌కి ఎలాగ బ్రేక్ ఇంపార్టెంటో ఎగ్జాక్ట్‌లీ. రైటర్‌కి కూడా ఇంకా సినిమాకొచ్చాక ఇంకా మళ్ళా ప్రతి అది వేరే. ప్రతి వన్ ఒక దర్శకుడికైనా అంతే, ఒక సినిమాటోగ్రాఫర్‌కైనా అంతే. మొదటి సినిమా దర్శకుడికి ఎంత ఇస్తారండి? అవును. ఇప్పుడు నా సొంత కంపెనీలోనే మొదటి సినిమాకి నాకు డబ్బులు ఇవ్వలేదు. అదే ఎంతో ఖర్చులకి ఇచ్చారన్నమాట. ఇప్పుడు నా ఓకే. సినిమాలో నా సొంత సినిమాలోనే రాజీవ్ గారు నాకు మా నాన్నగారు చాలా పెద్ద రెమ్యూనరేషన్ ఇస్తారు. సో, అవును. ఇట్స్ డిపెండింగ్ ఆన్ ది ఎక్స్‌పీరియన్స్ అండ్ థింగ్స్. సేమ్ విత్ ద రైటర్స్. బట్ కంప్లెయింట్ ఏంటంటే అది ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో అట్‌లీస్ట్ చాలా పెద్ద పీటేస్తున్నామండి. అంటే ఒక రచయితలకి వాల్యూ చాలా ఎక్కువ ఇస్తాము. అండ్ రెమ్యునరేషన్స్ కూడా తగినంత ఇవ్వటానికి ట్రై చేస్తున్నామండి. నైస్. మీలాంటోళ్ళుంటే అది కొంచెం బెటర్ అవుతది పరిస్థితి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అండి. మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఇప్పుడు 'రాజమౌళి' గారి సినిమాలుంటాయండి. ఆయన రైటర్స్‌కి చాలా పెద్ద బడ్జెట్ పెడతారనమాట యాక్చువల్‌గా. అండ్ ఆయన అలా టీమ్స్ తయారు చేస్తారనమాట. అండ్ సేమ్ థింగ్ ఇప్పుడు మన 'సుక్కు' గారి దగ్గర ఉన్నాము. ఎంతమంది ఉన్నారు ఆయన దగ్గర. అసిస్టెంట్స్ కూడా ఒక సీన్స్ తీసుకుంటా ఉంటారు. సో, ఆ వాల్యూ తెలిసినోళ్ళకి అందరూ ఇస్తున్నారండి. ఓకే. ఓకే. నైస్. నైస్. సార్ కమింగ్ టు 'ఘాటి' అసలు ఎప్పుడొచ్చింది ఐడియా? అసలా మిమ్మల్ని ఎక్సైట్ చేయడానికి ఏంటి? అంటే ఇది చింతకింద శ్రీనివాసరావు గారు చెప్పిన కథండి ఆయన. అంటే చాలా లాంగ్ బ్యాక్ ఆయన ఈ కథ చెప్పారనమాట. చాలా ఎక్సైటింగ్‌గా అనిపిచ్చింది. ఈ ఈస్టర్న్ ఘాట్స్‌లో తూర్పు కనుమల్లో ఈ ఘాట్లలో ఘాటీలుంటారు. ఒక్కొక్క ఘాటీ భుజం మీద ఒక 100-150 కేజీలు బరువేసుకొని కొండలు దిగుతా సరుకు రవాణా చేస్తారు. ఇలాంటి వాళ్ళని ఒక కార్టెల్, ఒక శీలావతి అనే గాంజా ఆ ప్రాంతంలో పండే హైయెస్ట్ టీహెచ్ ఉన్న గాంజా ఆహ్, సరఫరాకి వాడుకుంటారనమాట యాక్చువల్‌గా. వీళ్ళు వాళ్ళ సర్వైవల్ కోసం అది చేస్తున్నారు. సో, ఈ మధ్యలో ఈ పర్వత శ్రేణులు గావచ్చు, ఒక తీవ్రమైన భావోద్వేగాలు గావచ్చు, ఈ మనుషులు వీళ్ళ మనస్తత్వాలు, వీళ్ళకున్న అస్తిత్వాని కోసం వాళ్ళు చేసే పోరాటాలు గావచ్చు, వీటన్నిటి మధ్య ఒక చాలా గమ్మత్తైన కథ కనపడిందనమాట. దాన్ని దెన్ వి డెవలప్డ్ ఇట్ అండ్ ఈ సె ఈ ఈ ఈ ప్రపంచాన్ని ఒక చాలా కొత్త ప్రపంచాన్ని ఆడియన్స్ చూపిద్దామని తయారయ్యామండి. సార్ జనరల్‌గా ఇలాంటి కథలొచ్చేదేంటంటే కొంచెం ఒక ప్రాంతం ఉంటది. ఆబ్వియస్‌లీ చాలా ఒక కొత్త దాన్నేమంటారు బ్యాక్ డ్రాప్ అది. బట్ కొంతమంది ప్రజలుంటారు. వాళ్ళేదో మంచో చెడ్డో ఒక జీవనాధారంగా ఒక దాని మీద ఉంటారు. వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ జేయడానికి ఎవరో వస్తారు. వాళ్ళు జర్నీలో రియలైజేషన్ ఉంటది. రియలైజేషన్ తర్వాత ఎలా మారారు? ఏంటి? అదేనా? బియాండ్ ఏదన్నా కొత్త ఇంకో కథేదన్నా ఉందా ఇందులో? చాలా కొత్తగా ఉంటదండి యాక్చువల్‌గా. మీకు ఒక విక్టిమ్, క్రిమినల్, లెజెండ్ అనే ఒక ట్యాగ్‌తో వస్తున్నాం యాక్చువల్‌గా. సో, మనం ఇప్పుడు చూడని భావోద్వేగాలుంటాయండి. అండ్ ఎమోషన్స్ కొత్తగా ఉంటాయి. ఇప్పుడు మనం ఒక కొత్త బ్యాక్‌డ్రాప్ ఎన్నుకున్నాం అనుకోండి. ఒక కొత్త క్యారెక్టర్స్ వస్తాయండి. కొత్త డ్రామా వచ్చిద్ది. కొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిద్ది. అవన్నీ ఈ సినిమాలో ఉంటాయండి. ఓకే. సో, యాక్షన్ గూడా చాలా ఎక్కువ ఒక ఏడో, ఎనిమిదో అంటున్నారు? అవునండి. యాక్షన్ గూడా అంటే సో అన్‌లైక్లీ ఆఫ్ 'క్రిష్' గారిది. కానీ ప్రతి సినిమాలో నాకు యాక్షన్ ఉంటదండి. యాక్షన్ బట్ ఉండదు ఇది బాగా ఎక్కువ. యాక్షన్ బేస్డ్ మూవీ అండి. ఈ ఓకే. కథ అలాగ నడిచిద్దనమాట. ఒక భయంకరమైన యాక్షన్ జరిగే దాంట్లో కథ నడుస్తా ఉంటది. దాన్ని అనుష్క గారండి. ఈ కథ చెప్పంగానే ఆమె చాలా ఎక్సైట్ అయ్యారు. ఇది చాలా సవాలుతో కూడుకున్నది. ఇందులో ఉన్న ప్రతీదీ కూడా ప్రతి యాక్షన్ మేము అన్ని భద్రతా చర్యలు తీసుకున్నాము. బట్ ఎవ్రీథింగ్ షీ ఓన్లీ డిడ్ అని చాలా ఎక్స్‌ట్రార్డినరీగా పెర్ఫార్మ్ చేశారనమాట. అండ్ అనుష్క లాంటి ఒక సూపర్ స్టార్డమ్ ఉన్న ఆహ్, యాక్టర్‌ని పెట్టుకొని, ఇలాంటి కథ పట్టుకునేసరికి మాకు బాగా లంకె కుదిరిందండి. సో, ఒక 100, 150 కేజీలు మోసే ఘాటి. ఒక మనిషిని కొట్టాలంటే ఊరక కొట్టం కాదు. వాడిని ఎత్తేసేసిద్దనమాట అది. అవును. సో, ఇలాగా అన్నీ చక్కగా అమరినియి. అందుకని ఈ సినిమాలో దాదాపు ఒక 8 యాక్షన్ సీక్వెన్స్ చాలా పెద్ద యాక్షన్ సీక్వెన్స్‌లుంటాయి. అండ్ ప్రతి చోట ఒక మోటివేషన్ ఉంటది. ఒక ఎమోషన్ ఉంటదనమాట. ఊరక చేతులతో గుద్దుతున్నట్టు కాకుండా ఎప్పుడన్నా ఒక ఫైట్ ఇప్పుడు 'రాజమౌళి' గారి సక్సెస్ సీక్రెట్ గూడా అదే. ఎగ్జాక్ట్‌లీ. ఒక ఫైట్‌కి సరైన ఎమోషన్ వచ్చున్న ఫైట్ ఉంటే దాని ఇంపాక్ట్ 10 రెట్లు పెరుగుతది. అవును. అది ఈ సినిమాలో చాలా బాగా కుదిరిందండి. ఓకే. సార్ 'ఘాటి' విషయంలో నాకు ఫస్ట్ టైమ్ ఎక్కడో కొన్ని విజువల్స్ చూడ్డానికొచ్చినప్పుడు నా మైండ్‌లో ఇది ఎక్కడ తీశారు? ఎక్కడైనా నార్త్ ఇండియాలో తీశారా? లేపోతే ఎక్కడన్నా బయటికెళ్ళి తీశారా? అనేది ఫస్ట్ వచ్చే ఆలోచన. బట్ ఇక్కడే మన ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఒడిషా బోర్డర్‌లో అంటే చాలా సర్ప్రైజ్ అయ్యాను నేను యాక్చువల్లీ. నేనక్కడ ఎంత వర్జిన్ లొకేషన్స్ అంటే అక్కడికి వెళ్తే ఇండియాలో ఉన్నామా అన్న ప్రశ్నండి బేసికల్‌గా. అంటే ఎంత సుందరమైన భారతదేశంలో చాలా ప్రదేశాలు మనమే ఎక్స్‌ప్లోర్ చేయలేదండి. అది గూడా మన ఊరు పక్కన ఉన్నాయన్నమాట. హ్మ్. సో, అరకు దాకెళ్ళాం గానీ అక్కడి నుంచి ఇంకో 40 కిలోమీటర్లు ఎళ్ళలేదు. హ్మ్. సో, అటు పక్కన ఆ తూర్పు కనుమలు చాలా అద్భుతంగా ఉంటాయండి. అందంగా ఉంటాయి అక్కడ అసలు చూస్తా ఉంటేనే రోడ్లన్నీ మెలికలు తిరుగుతా ఉంటాయన్నమాట. ఆ ఘాట్‌లో ఆహ్, అవును. ఆ కొండదారులన్నీ చాలా గమ్మత్తుగా ఉంటాయి. ప్లస్ అక్కడ అద్భుతమైన సెలయేళ్ళండి. లేక్స్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. మన సినిమా ట్రైలర్‌లో కూడా కొన్ని చూపించాం. మీరు సినిమాలో చూడబోతున్నారు.
అండ్ మేము ఈస్టర్న్ ఘాట్స్‌లో హైయెస్ట్ పీక్ పాయింట్ డియోమాలి అని ఉండండి. దేవమాలి అన్నమాట. అక్కడ షూట్ చేసాం. అక్కడ ఆ సన్‌రైజెస్ అండ్ సన్‌సెట్సే చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. ఇవన్నీ రియల్ లొకేషన్స్‌లోకెళ్ళి షూట్ చేసేసరికి ఈ యాక్షన్ గూడా చాలా కొత్తగా కనపడింది. అట్ ద సేమ్ టైమ్ సినిమా గూడా చాలా రిచ్‌గా తయారైందండి. ఇన్‌ఫాక్ట్ ఏంటంటే, నేను మీ టీజర్, ట్రైలర్ చూసాక నేను ఎక్స్‌ప్లోర్ చేస్తే, మీరన్నట్టు మనకే ఇంత బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. బట్ మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే, నార్త్ ఇండియాలో గాని, ఇక్కడ గాని టూరిజం అనేది ఒక ఇండస్ట్రీ గాని, ఒక లైవ్‌లీహుడ్‌గా పెట్టి అక్కడ అన్నీ దాన్ని ఈ యాక్సెసిబిలిటీ ఈజీ. మనకేంటంటే ఇక్కడ అన్‌ఫార్చునేట్‌లీ యాక్సెసిబిలిటీ తక్కువ అవడంతో పెద్దగా ఎక్స్‌ప్లోర్ చేయలేకపోయారేమో. అవునండి. అవునండి. అదొక రీజన్ బేసికల్లీ. బట్ ఈ సినిమా తర్వాత ఇక్కడికి చాలా ఫ్లోటింగ్ ఉంటదండి యాక్చువల్లీ. చాలా అవును. అంత అద్భుతమైన లొకేషన్స్ అన్నమాట అవి. అయితే సినిమా రిజల్ట్‌కి సంబంధం లేకుండా దిస్ ఈజ్ సర్వీస్ టు స్టేట్ ఏమో మీరు. సినిమా రిజల్ట్ గూడా పెద్ద సర్వీస్ అయిందండి. అది ప్రైవేట్ సర్వీస్. ఎగ్జాక్ట్‌లీ. ఇది పబ్లిక్ సర్వీస్. ఆఫ్ కోర్స్. యెస్ అండి. యాహ్! సార్ అంటే ఇలా ఈ పదం వాడొచ్చో లేదో మేల్ సెంట్రిక్ ఫిల్మ్స్, ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ జస్ట్ దట్ ఒక ఐడెంటిఫికేషన్ కోసం వాడుతున్నా నేను. జనరల్‌గా ఒక ఫిల్మ్ మేకర్ ఈవేళ ఒక హజిల్ అండ్ బజిల్ ఉంటది మనకి. కలెక్షన్స్ అని, లేకపోతే మార్కెట్ అంటే మార్కెటబిలిటీ అని రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇదే సినిమా, ఇదే కథ ఒక మేల్ హీరోతో చేస్తే చాలామంది దట్ ఈస్ ఎన్ ఈజీ షార్ట్ కట్ కదా! 'క్రిష్' గారికి ఆ ఐడియా ఎందుకు రాలా? లేదు ఈ కథ అనుకున్నప్పుడే అలాంటి అలాంటి చోట్ల ఒక బలమైన స్త్రీ 'శీలావతి' అని ఆమె ఉంటే ఆమె కథేంటి అనేది. అది ఇంకా కొంత ఫ్రెష్ వాల్యూ. ఫ్రెష్ వాల్యూ ఉంటది. భావోద్వేగాలు చాలా ఎక్కువుంటాయండి. ఓకే. ఎమోషన్స్ చాలా ఎక్కువుంటది. ఒక స్త్రీ పడే ఆహ్, ఆహ్, ఒక స్త్రీ ఉండే ఆహ్, ఆహ్, పరిధి చాలా విస్తృతం అండి. ఒక ఓకే. స్త్రీతోటి చెప్పగలిగినంత 360 డిగ్రీస్ పురుషుడితో చెప్పలేం. పురుషుడికి గర్భం రాదు. హ్మ్. అతను బిడ్డను మోయడు. బిడ్డకు ఒక జన్మని ఇవ్వలేడన్నమాట. దట్స్ ఓన్లీ స్త్రీ మాత్రమే కనగలదు. అంత ఓకే. పెయిన్ ఇమాజిన్ దట్ యూ నో అంత ఫిజికల్ నొప్పిని ఓర్చుకోగలగా ఒక ఒక స్త్రీ మాతృమూర్తి. ఆమెకు కష్టం వస్తే హ్మ్. అది. ఒక ఒక పురుషుడు విక్టిమ్ అవ్వటము, క్రిమినల్ అవ్వటం, లెజెండ్ అవ్వటము రెగ్యులర్‌గా ఉంది రెగ్యులర్ బేసికల్‌గా. ఒక ఫార్మాట్. స్త్రీ విక్టిమ్ అనంగానే మనకు అనేక యాంటెనాలు తెరుచుకుంటాయి. అవును. ఓకే అండి. తను క్రిమినల్ అయింది అనంగానే ఇంకొన్ని ఒక రచయితగా మరి హ్మ్. మీరు ఆ పాత్ర పరిధి అనేది చాలా పరిధి పెరుగుతది. లెజెండరీ అండి. మీరు నవల్లో చూడండి బుక్స్‌లో చాలా ఎక్కువ స్త్రీ పాత్రలుంటాయి. అవును. చాలా ఎక్కువ చాలా చోట్ల స్త్రీలు బికాస్ టూ మెనీ డైమెన్షన్స్ వి కెన్ ఎక్స్‌ప్లోర్ అండి. బట్ ఈ సినిమాకి ఇంకో విధం ఏంటంటే చాలా యాక్షన్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్. ఇది నేను అదే ఒక ఆహ్, ఆహ్, మేల్ హీరోని పెట్టి తీసుంటే గనక సేమ్ ఉండేది. హ్మ్. సేమ్ ఇంతకుముందు మనం చూసిన అనదర్ యాక్షన్ సినిమాలాగా అంతే. అనదర్ యాక్షన్ ఉండేది. బట్ 'స్వీటీ' గారు చేస్తున్న బట్టి, 'అనుష్క' గారు చేస్తున్న బట్టి చాలా కొత్తగా ఉంది. ఆమె సూపర్ స్టార్‌డమ్ తోటి ఏ మేల్ స్టార్‌కి తగ్గకుండా ఉంటదండి. ఓకే. ద క్వీన్ ఈస్ హియర్ అన్నట్టు ఉంటదండి. సార్ 'క్రిష్' గారు ఒక నేను ఫస్ట్ స్టార్టింగ్ చెప్పినప్పుడు ఐడియా లెవెల్‌లో ఎక్సలెంట్ ఫిల్మ్ మేకర్. మీరు ఎప్పుడు ఒక ఐడియా తీసుకున్నా సరే, ఇదివరకు ఎప్పుడో చూసినట్టు, చేసినట్టుగా అనిపియదు. అండ్ సినిమా కూడా అంతే హానెస్ట్‌గా ఉంటది. రైటింగ్ అన్నీ ఇప్పుడు సినిమా ఫెయిల్ అయినా సరే, ఆ బ్యూటీ కనబడుతది. బట్ 'క్రిష్' గారు కమర్షియల్‌గా ఒక పెద్దగా ఆహ్, ఆహ్, ఇంకా ఏదన్నా అచీవ్ చేయాలనే టార్గెట్ ఏదన్నా ఉందా? ఒక కథ తీసుకున్నప్పుడు దాన్ని చాలా ఒక లార్జ్ క్యాన్వాస్‌లో ఓకే. ఎమోషన్స్ పరంగా అవ్వచ్చు. అంటే లార్జ్ క్యాన్వాస్ అంటే ఓన్లీ బడ్జెట్ కానక్కర్లేదు. ఒక లార్జ్ క్యాన్వాస్‌లో సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా ఎంత హైట్ రీచ్ అవ్వటానికో అంత హైట్ రీచ్ అవుద్దని ప్రతి సినిమా ఉంటది. బట్ యూ నో ఒక ఈ ఇది క్లియర్‌గా మనం నంబర్స్ చూస్తున్నాం గానీ, బట్ ఇది ఆర్ట్‌కి సంబంధించి ఒక దర్శకత్వ ఈ సినిమా గాని, ఆ సినిమా గాని ఇది పెద్ద కాంపిటీషన్ కాదన్నమాట. నా పందాలో నా సినిమాలుంటాయి. వేరే వాళ్ళ పందాలో వేరే అంటే సినిమాలుంటాయి. మీరన్నది చాలా కరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ సార్. ఆర్ట్ ఫార్మ్ సినిమా అనేది ఆర్ట్ కాకుండా లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌లో నంబర్స్ 1000,00,00,000 2 అండి. ఒక అంటే ఆర్ట్ 'అడ్రినాలిన్ రష్'. ఆర్ట్ ఆర్ట్ ప్లస్ ఫైనాన్స్ 2 కలగలిపింది. హ్మ్. ఓన్లీ మనం ఒక చిన్న బొమ్మ గీసుకొని చూపించడం కాదు కదండీ. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్నాం. సో, కమర్షియల్‌గా సక్సెస్ వస్తే, ఈ సినిమాకి గనక రాబడొస్తే ఇంకో సినిమా చేయటానికి అవును. చాలా ఎక్సైటింగ్ ఉంటది. ఆ విషయంలో ఆహ్, చాలా ఒక ఆహ్, ఈ ఈ ప్రతి సినిమా ఎంత సక్సెస్ అవుతుందనే ఒక ఆ ఊహ అయితే ఉంటది. ఆ ఆశ ఉంటది. చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. ఇంకోటి
మనం చెప్పే సినిమాని చాలామంది చూడాలి. అంటే ఎక్కువ రాబడి అంటే ఏంటండి, ఎక్కువ మంది ఆబ్వియస్‌గా ఎక్కువ మంది చూసినట్టు. చూస్తారండి. వాళ్ళు చూస్తే గనక ఆ ఎక్సైట్‌మెంట్ వేరన్నమాట. నాకు ఆశ ఉంటది. చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలని బేసికల్‌గా. ఈ 'ఘాటి' సినిమాతోటి ఆశ తీరిద్దో కూడా నమ్మకం కూడా ఉందన్నమాట. కానీ సార్ చాలా అంటే ఫిల్మ్ డైనమిక్స్ ఇప్పుడు ఒక సినిమాని ఆడియన్స్‌ని ఎంగేజ్ చేయడం అంటే అడ్రినాలిన్ రష్ క్రియేట్ చేయడం. ఒక భారీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పెట్టేసి, చాలా ఒక హడావిడి, హంగామా జేసి, ఒక ట్రెండ్ నడుస్తుంది కదా! ఆ ట్రెండ్‌లో చాలామంది డైరెక్టర్స్ ఒక మిస్సింగ్ ఔట్ అనే ఫీలింగ్ ఉంటారు గదా! ఆ మిస్సింగ్ ఔట్ అనే ఫీలింగ్ రాకుండా క్రిష్ గారు ఈ అన్నిట్లికి దూరంగా ఎలా ఉండగలుగుతారు? లేదండి. ఈ కథకు అవసరమైతే ఐ విల్ గో ఆల్ ఔట్ అండి. ఈ 'ఘాటి' సినిమాలో మీకొక కంప్లీట్ అడ్రినల్ రష్ ఉంటది. రోలర్ కోస్టర్ రైడ్. మనం ఈస్టర్న్ ఘాట్స్‌లో వెళ్తా ఉంటే ఆ ఘాట్లు గూడా అలా ఉంటాయన్నమాట. మనం కిందకి వెళ్ళాలి, పైకి రావాలి. ఈ సినిమాలో గూడా కావాల్సినంత వాటికి కావాల్సిన లోయలు ఉంటాయి. కావాల్సిన ఎక్కాల్సిన శిఖరాలు ఉంటాయండి. ఈ సినిమాకి కావాల్సిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కు ఈ సినిమాలో దాదాపు ఒక 8 బిగ్ యాక్షన్ సీక్వెన్స్ అండి. వాటన్నిటికి కావాల్సినయి 'స్వీటీ' గారికి కావాల్సిన ఎలివేషన్స్ అంటాం మనం, ఆర్ బిల్డప్స్ అంటాం, విచ్ ఆర్ అవును. రిక్వైర్డ్ యాక్చువల్లీ. అంటే ఏదో ఓకే. సాధించినప్పుడు ఒక ఎమోషన్ గనక అది పండినప్పుడు ఇయన్నీ జరుగుతా ఉంటాయి. అవన్నీ ఈ సినిమాకి అవసరమైనయి ఉన్నాయండి. నేను దూరంగా ఉన్నా అంటే అలాంటి కథ తీసుకున్నప్పుడు ఉండనండి. అలాంటి గౌతమిపుత్ర శాతకర్ణి తీసుకున్నాను. ఎక్స్ట్రార్డినరీ ఎలివేషన్స్ ఉంటాయన్నమాట. దేశం మీసం తిప్పుదాం అంటారు అవును. బేసికల్‌గా. ఈ సినిమాకొచ్చేసరికి 'ఘాటీకి' సంబంధించిన స్వీటీ 'శీలావతి' క్యారెక్టర్ చేయాల్సినన్ని చేస్తుందండి. ఓకే. సో, సార్ డైరెక్ట్‌గా చెప్తా. అంటే కొంతమందిని నంబర్‌లతో కంపారిజన్స్ చేస్తారు కదా! అలాంటప్పుడు ఎలా ఫీల్ అవుతారు? నాకసలు ఆలోచన కూడా ఉండదండి. అసలుండదు. మై జర్నీ ఈజ్ మై జర్నీ అండి. అంటే చాలా యూనిక్ కదా! ఇన్ని సంవత్సరాలు ఒక ఇండస్ట్రీలో ఉండి, అసలు ఇలాంటి అన్నిట్లికి దూరంగా ఉండి, నా పుస్తకాలు నేను చదువుకుంటా, నాకు ఇన్‌స్పిరేషన్ నేనవుతా, నా కథలు నేను జేసుకుంటా. సరే ప్రొడ్యూసర్‌కి మీరన్నట్టు కమర్షియల్‌గా వర్కౌట్ అవుతాం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఈ హజిల్ అండ్ బజిల్‌కి దూరంగా ఉండి ఒక కథ ప్రశాంతంగా రాసుకోవడం అనేది అంత ఈజీ అంటారా? డెఫినెట్లీ అండి. దట్స్ ఆల్ డిపెండింగ్ ఆన్ అవర్ మైండ్ సెట్ యాక్చువల్లీ. సో, ఐ హావ్ గుడ్ సపోర్ట్ సిస్టమ్ అన్నమాట. థాంక్స్ టు రాజీవ్ రెడ్డి గారు కావచ్చు, నాన్నగారు కావచ్చును. అండ్ ఎ హ్యూజ్ ఇప్పుడు మీరు మీరు మన ఆఫీస్‌కొచ్చారు బేసికల్‌గా. ఆఫీస్‌లోకొస్తే ఇట్స్ ఒక స్మాల్ స్కేల్‌లో రైటర్స్, డిఫరెంట్ రైటర్స్ రూమ్ కూర్చొని వి ఆర్ ఇన్ అవర్ ఓన్ వరల్డ్, బట్ ట్రై టు క్రియేట్ బ్యూటిఫుల్ స్టోరీస్ అండ్ టెల్. ఆశంతా కూడా ఒక మంచి కథ చెప్పాలనుంటది. ఆ కథని ఎలా తెర మీద తీసుకెళ్ళాలనుంటది. అండ్ అనేక ప్లాట్‌ఫామ్‌లో చేస్తున్నాం. ఒకప్పుడు టీవీతో కూడా అవును. చేసేవాళ్ళం. ఓటీటీలో చాలా కథలు చెప్తున్నాం బేసికల్‌గా. నేను సంవత్సరానికో, 2 సంవత్సరాలకో నేను తీయాలనుకున్న కథ తీస్తున్నానండి. మాకొక ఎకోసిస్టమ్ కుదిరింది. దానికి మార్కెటింగ్ కుదిరినయి బేసికల్‌గా. బట్ ఇప్పటి నుంచి ఇంకా ఇంకో ఒక మెట్టు పైకి ఆహ్, ఎదుగుతామని గట్టి నమ్మకంగా ఉందండి. ఓకే. సార్ 'గౌతమిపుత్ర శాతకర్ణి' ఇందాక మీరు టాపిక్ తెచ్చారు. అసలు అంటే జనరల్‌గా అలాంటి కథలు దొరకడం చాలా హిస్టారిక్‌గా ఎవరికీ తెలియని కథలు. లేకపోతే కొంచెం దేశానికి గాని, మన కల్చర్‌కి గాని కనెక్ట్ అయ్యే కథలు దొరకడం చాలా అరుదు. అలాంటి కథ దొరికింది. చాలా, చాలా నీట్‌గా డ్రామా అంతా చాలా బావుంటది. మీరన్నట్టు డైలాగ్స్ ఎక్సలెంట్‌గా చేశారు. ఆ కథని ఇప్పుడు భారీగా సెట్‌లేసి లేకపోతే వీఎఫ్ఎక్స్ చేసి ఇంకా భారీగా చేయకపోవడానికి కారణం ఏంటి? ఆహ్, చాలా నాకు చేతనైనంత వరకి మా స్తోమత వరకి చాలా భారీగా తీసామండి. ఇట్స్ ఎ గ్రేట్ ఫిల్మ్. అండ్ బాలకృష్ణ గారు చేశారు. అందులో ఆ! అసలు నో డినయింగ్ ఇట్. ఎక్స్‌ట్రార్డినరీ థింగ్. నాకు వీలైనంత వరకి చేతనైనంత వరకి చేశామండి. ఓకే. ఓకే. అండ్ 'ఎన్టీఆర్' బయోపిక్. సార్ 'క్రిష్' గారికి ఒక ఛాన్స్ ఇస్తే ఏమన్నా రీడూ చేసే ఛాన్స్ ఉందా? అంటే నాకు 2 బిఫోర్ వి స్టార్ట్ ఫస్ట్ పార్ట్ నాకు చాలా ఇష్టం. 2 కలిపి నాకు సెకండ్ పార్ట్ చాలా ఇష్టం. అండ్ బాలయ్య బాబు గారు ఎక్స్‌ట్రార్డినరీ పెర్ఫార్మన్స్ యాక్చువల్‌గా. ఒక్క సీన్ చూడండి. వీలైతే నాకు ఒక ఆహ్, ఆపర్చునిటీ ఉంటే గనక, అవకాశం ఉంటే 2 కలిపి ఒక పార్ట్‌గా చేసి ఒక సినిమాగా రిలీజ్ చేస్తానండి. అంటే ఇప్పుడు ఇంకొంచెం ఎక్స్‌టెండ్ చేసి అంటే ఎక్కడ ఆపాలనే డెసిషన్ ఎలా తీసుకున్నారు సార్? ఇది కథ 'మహానాయకుడులో'? అదే నా కథకుడిగా నేను ఎలా ఇది అనుకున్నాం బేసికల్లీ, అది బాలయ్య బాబు గారికి చెప్పాను. ఓకే అన్నారండి. ఆ డెసిషన్ అండి అది బేసికల్లీ. అదేమన్నా కొంచెం డిసప్పాయింట్‌మెంట్ ఉందా? అది ఏదండి? అది ఎలక్షన్స్ అది అప్పుడున్న సామాజిక, రాజకీయ పరిస్థితులు దానికి పడింది నలిగిపోయింది. అనుకూలంగా లేదండి యాక్చువల్‌గా. బట్ ఎనీవే అదే సినిమా పోయిన ఎలక్షన్స్‌లో వచ్చుంటే దొరికేది కాదన్నమాట. టికెట్లు దొరికేవి కాదు. ఓకే. అసలు అంటే 'ఎన్టీఆర్' గారి లేటర్ పార్ట్ ఆఫ్ లైఫ్‌లో చాలా ఆహ్, అన్ని రకాల మిక్స్‌డ్ ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి గదా!
ఆ పార్ట్ ఎక్స్‌ప్లోర్ చేయకూడదనే డెసిషన్ ఎలా వచ్చారు సార్? వద్దనిపించిందండి. దానికి ఓకే. వచ్చేదేముంది బేసికల్‌గా ఇట్స్ నాట్ నెసెసరీ అనిపించింది నాకది. ఓకే. సెలబ్రేట్ యాస్ ఆయన లైఫ్‌ని అక్కడి దాకా సెలబ్రేట్ చేసుకుంటే సరిపోతుంది. ఫినామినా అండి ఆయన గురించి. యాహ్! హ్మ్. సార్ అండ్ వేదం టైంలో నాకు చాలామంది 'క్రిష్' గారి సినిమాలు అంటే 'గమ్యం గమ్యం' అంటారు గానీ, నాకు 'వేదం' చాలా ఫేవరెట్ సినిమా. అండ్ ఇంకొకటేంటంటే 'ద వే హౌ యూ పుల్డ్ ఆఫ్' ఒక అప్పుడు 'అల్లు అర్జున్' గారు గాని, అనుష్క గారిని గాని, 'మనోజ్' గారిని గాని ఆళ్ళందరిని తీసుకొచ్చి ఒక ప్లాట్‌ఫార్మ్‌లో కూర్చోబెట్టి అంత మంచి కథ అసలా అంటే ఇప్పుడుదో సినిమా గాని హౌ డిడ్ యూ పుల్ ఆఫ్ అది? కథ రాసింది నేను. కానీ వీళ్ళందరిని తీసుకొచ్చింది మాత్రం అల్లు అర్జున్ గారండి. కథ నచ్చి, కథ ఆయనకి నచ్చి బేసికల్లీ నేను సినిమా చేస్తా అన్నారు. అండ్ ఇది ఎప్పుడు ప్రౌడ్‌గా ఉంటామనమాట. దేవినేని ప్రసాద్ గారు కావచ్చు, అవును. శోభు యార్లగడ్డ గారు కావచ్చు. ఆర్కా మీడియా వర్క్స్ నుంచి వచ్చిన మొదటి చిత్రం ఇది. అంటే రిలీజ్ అయిన మొదటి చిత్రం. సో, వి ఆర్ ఆల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. బట్ దీనంతటికి మేమందరం కలిసి చేద్దాం అనుకున్నాము. బట్ అల్లు అర్జున్ తనే ఈ సినిమా నేను చేస్తాను. 'కేబుల్ రాజ్' క్యారెక్టర్ చేస్తా అని జెప్పి, ఆ యాంథాలజీలో తను భాగమయ్యి, తను మనోజ్ అనే పేరు సజెస్ట్ చేసింది కూడా తనే అండి బేసికల్‌గా. అనుష్క గారిని కూడా మేమే కలిసి అనుకున్నాము. అండ్ చాలా నాకు స్టీరియోటైప్స్ బ్రేక్ చేశారు ఆ బ్రేక్ చేసాం. సినిమాతో. రామ్ నాగయ్య గారు ఒక క్యారెక్టర్ చేశారు. మనోజ్ బాజ్‌పేయి. దిస్ ఎ బిగ్ ఎన్సాంబుల్. బట్ 'వేదం' సినిమాకి 50% క్రెడిట్ నేను, మా నిర్మాతలు శోభు గారు, చిన్న గారు, ప్రసాద్ గారు తీసుకుంటే 50% నేను ఆర్టిస్ట్‌లకి, అందులో సింహభాగం అల్లు అర్జున్ అల్లు అర్జున్. గారికిస్తాను. అంటే చాలా ఇప్పుడు ఆ జర్నీ తర్వాత ఇప్పుడు ఆయన పెద్ద స్టార్ అయిపోయారు. స్టిల్ యూ ఆర్ ఇన్ టచ్ ఏమన్నా పిచ్ చేసారా ఎప్పుడన్నా? క్లోజ్ ఫ్రెండ్స్ అండి. అండ్ ఆ! బన్నీ గారితో నేను చాలా యాడ్‌లు చేశాను. అవును. ఈ మధ్య ఒకసారి మనం కలిసాం గూడా ఒక యాడ్ అవునండి. అవునండి. లొకేషన్‌లో. అవునండి. అండ్ జనరల్‌గా మాట్లాడుతా ఉంటామండి. ఆయన స్నేహాన్ని చాలా విలువిస్తారు. అండ్ ఐయామ్ హ్యాపీ దట్ అవర్ ఫ్రెండ్‌షిప్ ఈస్ గోయింగ్ వెరీ వెల్. ఎప్పుడన్నా ఏదన్నా ఒక ఐడియా ఏదన్నా పిచ్ చేసారా? ఏదన్నా చాలా మైండ్‌లో ఉందా? చాలా కథలు చాలా చెప్పామండి బేసికల్‌గా. బట్ ఆఫ్ కోర్స్ లాంగ్ బ్యాక్ అది. బట్ ఈ మధ్య నేను గత ఆహ్, స్ ఆహ్, ఫ 6, 7, 8 ఇయర్స్‌గా ఏం చెప్పలేదండి. ఓకే. ఒక 20 నుంచి ఏం చెప్పలేదండి. ఓకే. సారీ 18 నుంచి. ఓకే. సార్ అండ్ మీ లాస్ట్ ఫిల్మ్ 'హరిహర వీరమల్లు' గురించి నేను అది కూడా ఎక్కువ టాపిక్‌కెళ్ళను. జస్ట్ దట్ ఒకే క్వెషన్ ఏంటంటే చూసారా సినిమా? అవునండి. సో, 'క్రిష్' గారు స్టార్ట్ చేసినప్పుడు ఎన్విజన్ చేసుకున్నది అంటే ఎంతవరకు డిఫరెంట్ వచ్చింది? అండి. ఒక దర్శకుడిని బట్టి కథ మారుతూ ఉంటదండి. ఇప్పుడు నేను జేసిన సినిమానే నేను నేను రాసిందే మీరు తీస్తే ఒకలాగుంటది. మీరు ఎడిటింగ్ చేస్తే ఒకలాగుంటది. మీరు చేసింది నేను చేస్తే అలా ఉంటదన్నమాట. అది టోటల్‌గా ఫైనల్ ఒకసారి ఆహ్, ఆహ్, జ్యోతికృష్ణ గారు సారథ్యం స్వీకరించిన తర్వాత మొత్తం ఆయన విజన్‌లోకి వెళ్తుందండి కథ బేసికల్‌గా. బట్ ఇంకా చాలా అంటే ఇంకా చాలా ఆహ్, మెటీరియల్ ఉందన్నమాట. వేర్ వి షార్ట్ బట్ అదంతా ఢిల్లీలో జరిగేది. అంటే ఇక్కడ ఈ ప్రెజెంట్ కథలో గాదు. బట్ ఒకేలా మేబీ అది రెండవ సెకండ్ భాగం పార్ట్‌కి ఎగ్జాక్ట్‌లీ తీసినట్టున్నారు. దానికోసం ఉండుంటది. నేను చేసిన దాంట్లో చాలా అక్కడుంది. ప్లస్ ఒక 30, 40% ఇక్కడ ఇందులో ఉందన్నమాట. బట్ ఇంకా గొప్ప సక్సెస్ అవ్వుండాల్సింది లేదని చిన్న బాధ అండి. ఓకే. అంటే మీరన్నట్టు మీ కథను నేను తీస్తే, ఇంకొకళ్ళు తీస్తే వేరేగా మారుతది. కథ మారిందా? ట్రీట్‌మెంట్ మారిందంట? కథ, ట్రీట్‌మెంట్ 2 మారినాయండి ఇది. మన ఓకే. ఆహ్, చాలా కథ మారిందండి యాక్చువల్‌గా. ఓకే. మన ట్రీట్‌మెంట్ మారిందండి. సో, ఇంకా ఏమున్నాయి సార్ కథలు ఎక్సైటింగ్? అది వెరీ ఎక్సైటెడ్ అబౌట్ మై నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అండి. బట్ స్టిల్ ఇప్పుడు ఘాటీలో ఉన్నాను. పూర్తిగా ఇదే శ్వాస. ఇది ఇది చాలా పెద్దగా ఆడాలని ఒక ఆశ అన్నమాట. సో, ఐయామ్ టోటల్లీ ఫోకస్డ్ ఆన్ సో, ఘాటీ రైట్ ఇది నౌ. 'క్రిష్' గారి సినిమాలో 'క్రిష్ మార్క్' అనేది ఎప్పుడు మిస్ అవ్వదు. అదైతే 100% షూర్. బట్ 'క్రిష్' గారి ఇప్పుడు యాక్షన్ ఇయన్నీ 'క్రిష్ 2.0' అనుకోవచ్చా? లేదండి. సేమ్ అదే 'క్రిష్' బట్ ఎమోషన్ ఇంకొంచెం స్ట్రాంగ్‌గా ఉంటది. అండ్ వి గాట్ ఎ గ్రేట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ 'రామ్ కిషన్.' ఆయన ఈ కథకి మోటివేషన్స్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి. దాంతోటి జరిగిన యాక్షన్ కాబట్టి చాలా గొప్పగా చాలా హత్తుకునేటట్టు ఉంటదండి. సో, 'బాలకృష్ణ' గారి ఏంటి సార్ రకరకాలుగా వినిపిస్తుంది. 'బాలకృష్ణ' గారంటున్నారు, 'మోక్షజ్ఞ' గారంటున్నారు. అది ఏంటి వాట్ ఈస్ హ్యాపెనింగ్? అంటే మీరు పూర్తిగా చెప్పలేరని నాకు తెలుసు. అది ఏదన్నా అది బాలకృష్ణ గారు చెప్పాలండి. బట్ నేను ఇప్పుడు ఓన్లీ ఘాటి అంటే గురించి కనీసం మాట్లాడదాం. ఏదన్నా డిస్కషన్ స్టేజ్ వరకు ఏదన్నా ఎళ్ళిందా? ఘాటి గురించి మాట్లాడదామండి. అవునా? సో, ఆహ్, సో ఏంటి సార్ ప్రమోషన్స్ వైస్‌గా ఏమన్నా ప్రీమియర్స్‌కెళ్తున్నారా? ఏదన్నా అవకాశం ఉందా? లేదండి. ఐదో తారీఖు చక్కగా మార్నింగ్ వచ్చిద్ది. ఐయామ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ఫిల్మ్. రియల్ ఎమోషన్స్ ఉంటాయి. అనుష్క గారి ఫెంటాబ్యులస్ పెర్ఫార్మన్స్ ఉంటదన్నమాట. కొత్త లొకేషన్స్, కొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్. ఐయామ్ ష్యూర్ దట్ మీరందరికి నచ్చిద్దని చాలా
ఆతృతగా సెప్టెంబర్ 5 కోసం ఎదురు చూస్తున్నానండి. మొన్న రాజీవ్ గారు ఇంటర్వ్యూలో మాట చెప్పారు. 'క్రిష్' స్టోరీలు వేర్ అహెడ్ ఆఫ్ టైమ్. ఆ కథలు ఇప్పుడొచ్చుంటే ఇంకా బాగుండేదని జెప్పి. ఒక కైండ్ ఆఫ్ ఒక వైబ్ ఏంటంటే, ఒక ఆడియన్స్ మైండ్ సెట్, మార్కెట్ అంతా మారాక 'క్రిష్' టైప్ ఆఫ్ సినిమా రావడం ఫస్ట్ అనిపిస్తుంది నాకైతే. సో, ఏమో మీకెలా అనిపిస్తుంది? ఏమో నేనెప్పుడు నేనెప్పుడు చూడని సినిమాలు, నేనిలా చూద్దాం అనుకున్న సినిమాలు తీస్తా ఉంటాను. వాటిని ఆడియన్స్‌కి చూపిస్తానికి ట్రై చేస్తా ఉంటాం. దర్శకుడిగా నేనేం చేయాలండి, నా అంతఃచక్షువుల్లో ఒక సినిమా చూస్తున్నాను. నేనొక దృశ్యం చూస్తున్నాను. దాన్ని ప్రేక్షకుల బాహ్య చక్షుల్లోకి చూపించి వాళ్ళ మనసుల లోపలికి తీసుకెళ్ళగలగాలన్నమాట. అది చాలా అద్భుతమైన గమ్మత్తైన ప్రక్రియ. అది సంవత్సరాల పాటు జరిగిద్ది. కాన్స్టెంట్‌గా చేసుకుంటెళ్ళి ఫైనల్‌గా ఒక అద్భుతమైన ప్రొడక్ట్ తీసుకురావాలన్నమాట. అనేక రోజులు షూటింగ్ చేస్తాం. అనేక ఇష్యూస్ ఉంటాయి. అన్నీ చేసి. సో, ఆ జర్నీ నాకు చాలా ఎక్సైటింగ్‌గా ఉంటది. ఆ జర్నీకి ఎంత నిబద్ధతగా ఉండాలో, ఆహ్, ఎంత వర్క్ చేయాలో ఆ వర్క్ అంతా చేస్తా సో, ఉంటాను. డెస్టినేషన్ కంటే జర్నీని ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. జర్నీ ప్లస్ కంపెనీ అండి. ఇప్పుడు డెస్టినేషన్ కంటే జర్నీ ఇంపార్టెంటు. జర్నీ ఎవరితో చేస్తున్నాం అనేది. ఆ యాహ్! కంపెనీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ సర్. వెరీ నైస్ టాకింగ్ టు యూ సార్. ఆహ్, ఘాటీకి ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సో మీకు మచ్. ఈసారి ఎప్పటిలాగే క్రిటికల్ అక్లైమ్ మీకెప్పుడు వస్తది. డబ్బులు కూడా క్రిటికల్ అక్లైమ్‌తో పాటు డబ్బులు కూడా వచ్చి, మీకు అవసరం లేకపోయినా ఆ స్టార్‌డమ్ అంతా స్టార్ స్టేటస్ మీకు నో. నో. అవసరం వాటి గురించి మాట్లాడట్లేదండి. అదే మీరు మాట్లాడినయి కూడా అది రావాలని యాహ్! 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 కోరుకుంటున్నారు. యాహ్! యాహ్! బట్ ఐయామ్ హ్యాపీ దట్ ఇట్స్ ఎ లార్జర్ థాన్ లైఫ్ ఫిల్మ్ అండ్ ఐయామ్ ష్యూర్ ఇట్ విల్ రింగ్ బెల్స్ విత్ ద ఆడియన్స్. తప్పకుండా అండి. థాంక్ ఎంఐ యూ సో న్యూస్ మచ్. టైమ్ ఇచ్చినందుకు థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.